వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ఇప్పుడు అబ్రాడ్ లో యూనివర్సిటీస్ కి అప్లై చేసేటప్పుడు ఏదైనా కోర్స్ పర్టికులర్ కోర్స్ అప్లై చేసినప్పుడు దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ, కోర్స్ ఫ్లెక్సిబిలిటీ ఎలా ముందు అప్లై చేసిన తర్వాత జాయిన్ అయ్యేది. ఓకే, జనరల్గా కంట్రీ టు కంట్రీ మారిపోతాయి. కొన్ని కాలేజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకున్నట్లయితే రెస్ట్రిక్టెడ్ మేజర్స్ అంటారు వాటిని, అంటే డిమాండ్ ఎక్కువ ఉంటాయి మేజర్స్. కంప్యూటర్ సైన్స్ మోర్ డిమాండింగ్ మేజర్. ఈ మేజర్స్ రెస్ట్రిక్టెడ్ మేజర్స్ కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు యూసీ బర్క్లీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రిస్ట్రిక్టెడ్ మేజర్, రిస్ట్రిక్ట్ చేసేసారు. 300 సీట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ 300 స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఇంకా వాడు పక్క డిపార్ట్మెంట్కి సిఎస్ఓడు వెళ్ళగలడు, పక్కనోడు రావడం కష్టం, చాలా చాలా కష్టం. అంటే రూల్స్ మారి వాషింగ్టన్ సియాటిల్ ఉంది, చాలా బెటర్గా ఉంటుంది కంప్యూటర్ సైన్స్. వాషింగ్టన్ సియాటిల్లో కంప్యూటర్ సైన్స్ రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే ఆ యూనివర్సిటీస్లో మిగిలిన మేజర్స్ డిమాండ్ లేదు. ఇప్పుడు అర్బానా ఛాంపియన్ ఉంది, అర్బానా ఛాంపియన్లో కంప్యూటర్ సైన్స్ చాలా కష్టం రావడం. కానీ అదే అర్బానా ఛాంపియన్లో బిజినెస్, ఎకనామిక్స్ లాంటి కోర్సులు చాలా ఈజీగా వస్తాయి. అంత వైడ్ వేరియేషన్ ఉన్నటువంటి మేజర్స్ అయ్యి, అర్థమైందా? అందు గురించి ఏంటి, జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ మారిపోతున్నారు, అడుగుతున్నారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి ఈ తలనే పడలేక అన్ని కాలేజీలు ఒక్కొక్కటి రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కొన్ని యూనివర్సిటీస్ రిస్ట్రిక్ట్ చేయరు. ఇప్పుడు ఐవీ లీగ్స్ ఉన్నాయి, రిస్ట్రిక్షన్ ఉండదు. మినిమం ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మేరీల్యాండ్, విస్కాన్సన్, లేకపోతే అన్ని మేజర్స్ ఉండవు కొన్ని. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యావు, నువ్వు మారుతాను ఏ ఫైనాన్స్లో మారిపోవచ్చు. అంటే నువ్వు మారిపోవడం అన్నదే ప్రతి కాలేజీలో జరుగుద్ది. దేని నుంచి దేనికి మారుతాను అన్నది బట్టి అదొకటి ఉంటుంది. నువ్వు సిఎస్లో ఉన్నావు, పక్కన కొంచెం డిమాండ్ లేని మేజర్కి వెళ్తానన్నావు అనుకో, గంటలు వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ అ వైస్ వర్సా, అక్కడి నుంచి ఇక్కడ రాలేదు. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఎంఐటి ఉంది, లేకపోతే కాల్టెక్ ఉంది. ఇవి ఇందులో ప్రతి మేజరు డిమాండే. వాడు స్టూడెంట్ తీసేసుకుని 1 ఇయర్ పోయిన తర్వాత నెక్స్ట్ అని చెప్తాడు. రైస్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళు అసలు పట్టించుకోరు. అన్నీ సమానమే, వాళ్ళకి అన్నీ ఈక్వల్గానే చూస్తారు. మరో ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి, ప్లస్ అన్ని మేజర్స్ కొంచెం ఎంతో కొంత డిమాండ్ ఉన్న మేజర్స్ అవన్నీ. అందు గురించి ఏంటంటే కొన్ని లిబరల్ ఆర్ట్స్ కాలేజీలు ఉంటాయి యూఎస్లో, చిన్న చిన్న మనకు ఓన్లీ ఎక్స్క్లూసివ్గా యూజీ చాలా బాగుంటాయి. అందులో ఆల్మోస్ట్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలు అన్ని చోట్ల మారిపోవచ్చు, మొత్తం ఏ కాలేజీలోనే మారిపోవచ్చు. ఎందుకని బై మేజర్ అడ్మిషన్ ఎవరు వాళ్ళు. ఇప్పుడు ఎంఐటి కూడా అంతే. ఈవెన్ కాల్టెక్ ఆఫర్ లెటర్లో పలానా కంప్యూటర్ సైన్స్ ఎవరు ఆఫర్ లెటర్ ఇస్తారు అంతే. నీకు నువ్వు వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు నీకు కావాల్సింది లిబరల్ ఆర్ట్స్. అలాగా కొన్ని కాలేజీల్లో ఉంటే కొన్ని కాలేజీలో ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు చాలామంది కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారంటే మీరు వెళ్ళిపోండి మారిపోవచ్చు అని అంటున్నారు. వీళ్ళకి అవగాహన లేక వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. కొన్ని వెబ్సైట్లో మారిపోవచ్చు అని ఉంటాయి కాలేజీల్లో, కానీ అక్కడ ఏదైనా కుదరదు. ఎందుకంటే దానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి సాటిస్ఫై చేయాలి. కాంపిటీషన్ ఉంటుంది దానికి. ఇప్పుడు వాషింగ్టన్ సియాటిల్లో కూడా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు, 4 అవుట్ ఆఫ్ 4 రావాలి. కానీ వెబ్సైట్లో మినిమం 3.2 ఉండాలంటాడు. నువ్వేమనుకుంటావు, ఒక 4 3.2 జీపీ వస్తే వెళ్ళిపోవచ్చు అనుకుంటా అని నువ్వు అనుకుంటావు. కానీ 3.2 వాడికి ఇవ్వరు. 4 అవుట్ ఆఫ్ 4 వచ్చి 2-3 ప్రాజెక్టులు చేసిన వాడికి ఇవ్వట్లా. ఎందుకని 4 అవుట్ ఆఫ్ 4 వచ్చిన వాళ్ళు ఆ ట్రాన్స్ఫర్కి 10 సీట్లు ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, చేయండి 10కి 10 మంది ఉంటున్నారు 4 అవుట్ ఆఫ్ 4. కానీ ఎలిజిబిలిటీ ఎంత 3.2. నువ్వేమనుకుంటావు 3.2 కదా వస్తుంది కదా అనుకుంటా వెళ్ళిపోతావు. అందువల్ల ఏంటంటే ఈ మేజర్స్ చేంజ్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఇది కాలేజీ టు కాలేజీ మారిపోతుంది, బ్రాంచ్ టు బ్రాంచ్ మారిపోతుంది. పూర్తి అవగాహన ఉండి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్ప దయచేసి అలా బ్లైండ్గా అలా వెళ్ళిపోవద్దు. కొన్ని కాలేజీలు వెళ్ళిపోవచ్చు బ్లైండ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, కాల్టెక్ వెళ్ళొచ్చు, మీరు ఎంఐటీకి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ మీకు ఐవీ లీగ్స్ అన్నింటిలోకి ఫెయిర్ ఛాన్సెస్ ఉంటాయి, మేలుకోవడానికి ఉంటుంది.
మిగతా చాలా కాలేజెస్కి వెళ్ళటం చాలా కష్టం. వెబ్సైట్లో పాసిబిలిటీ ఉందని రాస్తాడు, మినిమం ఎలిజిబిలిటీ రాస్తాడు, బట్ దాని ప్రకారం అసలు జరగట్లేదు. మేరీలాండ్ కాలేజ్ వర్క్ ఉంది, అసలు ఇవ్వట్లా. మేము పంపిస్తున్నాం ముందు ఇవ్వట్లా, బట్ వెబ్సైట్లో ఉంటుంది. సో అందులో వెబ్సైట్లో మినిమం చెప్తాడు కదా. ఇప్పుడు ఏమంటాడు, 10 సీట్లు ఉన్నాయి, మీ మినిమం ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంటాడు. తప్పే ఉంది, అది మినిమం ఎలిజిబిలిటీ చెప్పాడు. నువ్వు ఏమనుకుంటున్నా నాకు వస్తుంది కదా అని అనుకుంటున్నాం. దానికంటే ఎక్స్ట్రాడినరీ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు కొంతమంది అప్లై చేస్తారు, వాళ్ళకి వచ్చేస్తాయి అంతే కదా. నీట్ 50% ఉంటే సరిపోద్ది ఇంట్రో అన్నంత మాత్రం మెడికల్ సీట్ ఇవ్వరు కదా, సరే ఎలిజిబిలిటీ. అందువల్ల ఏంటంటే అది మిగతా కంట్రీస్ చూసినట్లయితే యూకే లాంటి కంట్రీస్లో 3 సంవత్సరాలే ఉంటుంది అక్కడ ఇంజనీరింగ్. 3 సంవత్సరాలు కాబట్టి మారడం కుదరదు. మారాలి అనుకున్నట్లయితే మళ్ళీ కంప్యూటర్ సైన్స్ లాంటి మేజర్స్కి వెళ్ళనివ్వాలి. అసలు విత్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ ప్లస్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్లో మారాలంటే జాయిన్ అయిన 1 వీక్ 15 days అని చెప్పేది. ఎందుకంటే కోర్స్ వర్క్ వేరు ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది కూడా. 3 ఏళ్ళే కదా ఇంజనీరింగ్, ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మారచ్చు, ఫ్లెక్సిబిలిటీ గురించి ఎక్కువ. ఆస్ట్రేలియా మాత్రం ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ. జాయిన్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక 6 నెలల తర్వాత చెప్పావు అనుకో, మారనిస్తారా. కానీ కోర్స్ మళ్ళీ ఎక్స్ట్రా చేయాలి. దానికి రిక్వైర్మెంట్ దీనికి రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. ఎందుకంటే 3 ఏళ్ళ డిగ్రీ అక్కడ. యూఎస్లో అలా కాదు, 4 years కాబట్టి కొంచెం కామన్ కోర్సులు ఉంటాయి కాబట్టి ఈజీ. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మారిపోవచ్చు కదా, కామన్ కోర్స్ కదా. ఫస్ట్ ఇయర్ కూడా ఎలా చూడు, బిట్స్ ప్లానే ఉంది. ఫస్ట్ ఇయర్ మారిపోవచ్చు. మీరు అందరూ ఏమనుకుంటారు, మారిపోవచ్చు కదా బిట్స్ ప్లాన్ అని చెప్పేసి ఏ బ్రాంచ్ పెడితే ఆ బ్రాంచ్ వెళ్ళిపోతారు తెలియక. బట్ అంత ఈజీ కాదు అది. అందరికి ఎవరు అన్న విషయం తెలుసుకోండి. సీలింగ్ లిమిట్ ఉంటుంది 10% అని. కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది. జీపీఏ నెట్లో చూస్తే 8 ఉంటే సరిపోద్ది అంటారు, రాస్తాడు 8.5, 9.8 వస్తే కానీ కూడా ఇవ్వరు అట్లా. సో అందువల్ల ఏంటంటే ఇది కొంచెం అవగాహన ఉండాలి. ఆస్ట్రేలియా ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఉంది, నెలగా రిస్ట్రిక్టెడ్ మేజర్స్ నుంచి వెళ్ళవరు. రిస్ట్రిక్టెడ్ మేజర్ అంటే ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్గా సిఎస్ మేజర్ని జనరల్గా కొంచెం కష్టం చేంజ్ అవ్వడం. అంటే కొన్ని కాలేజీలు, అన్ని కాలేజీలో సిఎస్ మేజర్ ఉండదు. కొన్ని కాలేజీలో వేరే మేజర్స్ ఉంటాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయి, కొన్ని కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ బాగుంటుంది. ఈవెన్ అలాంటి చోట మారడం కష్టం. అంటే డిమాండ్ ఉన్న కోర్సులోకి వెళ్ళలేదు. ఆ పర్టికులర్ కాలేజీలో డిమాండ్ ఉంటుంది, దాన్ని ప్రతి ఒక్కరికి ట్రై చేస్తారు కాబట్టి వెళ్ళరు. బిట్స్ ప్లాన్ వెళ్ళి ప్రతి ఒక్కరు సిఎస్కి వెళ్తారు, ట్రై చేస్తారు, వెళ్ళారు అంతే. IIIT హైదరాబాద్ ఉంది, అదే IIT హైదరాబాద్ ఉంది, ఇంజనీరింగ్ సైన్స్ అని ఉంటుంది IIT హైదరాబాద్లో. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోతే ఇంజనీరింగ్ సైన్స్లో అందరూ వెళ్ళరు సిఎస్కి. సేమ్ లాజిక్ అప్లైస్ టు అబ్రాడ్ ఆల్సో. అలా అయితే ప్రతి వాడు ఏ ఫిలాసఫీ, సోషియాలజీ, హిస్టరీ పెట్టి వెళ్ళిపోతారు. ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీలు అసలు ఒప్పుకోరు. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ అప్లై చెప్పాను. ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్లో అసలు ఒప్పుకోరు. ఇంపీరియల్లో వెరీ స్లైట్ ఉంటుంది విత్ ఇన్ ద సిఎస్ డిపార్ట్మెంట్లోనే. సో యూకేలో 3 ఏళ్ళు అలా ఉంటుంది. ఆస్ట్రేలియా చెప్పాను. సింగపూర్ కూడా ఓన్లీ వెరీ లిమిటెడ్ మేజర్స్కి, రిస్ట్రిక్టెడ్ మేజర్స్, కొంచెం టఫ్గా ఉన్న మేజర్స్ కష్టం. హాంకాంగ్లో కూడా చాలా కష్టం, కొంచెం పాజిబిలిటీ ఉంటుంది. కెనడాలో బాగా డిమాండ్ ఉన్నటువంటి వాటర్లూ యూనివర్సిటీ ఏదైతే ఉందో చాలా కష్టం కంప్యూటర్ సైన్స్. కొంత పాజిబిలిటీ మిగతా యూనివర్సిటీస్లో కొంతవరకు ఉంటుంది కెనడాలో, 4 years కాబట్టి. అది కూడా ఆ కాలేజీ బట్టి ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ కాలేజీలో ఎన్ని రిస్ట్రిక్టెడ్ మేజర్స్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేయాలి, ఇదంతా ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాడి దగ్గర తెలుసుకుని ఎలా. మరి ఇంత నాలెడ్జ్ ఉండదు, ఎవడొకటి ఏదో చెప్తాడు అది కరెక్ట్ అనుకుంటారు మీరు. ఎందుకని అక్కడ చెప్పింది మీకు పాజిటివ్ వర్డ్ కదా, నచ్చుద్ది. నువ్వు వచ్చావు నా దగ్గరికి, ఇలా కెనడాలో పలానా కాలేజీ వచ్చిందంటే టొరంటో, నాకు ఇది వచ్చింది, అక్కడికి వెళ్ళి మారిపోవచ్చు అన్నావు అనుకో. ఎందుకు మారే అవకాశం ఉంది, చాలా ఈజీగా మారచ్చు అంటే నీకు నచ్చుతాను. నాతో ఎక్కువసేపు మాట్లాడతావు, చక్కగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తావు. నేను చెప్పాను కదా నీకు అది మారచ్చని, బాగుందని చెప్పి నీకు అనిపిస్తుంది. సరే దానికి మారచ్చు అది చెప్తే నీకు అప్లికేషన్ పెట్టేస్తే నేను తెలుగు ఏం చేస్తాను, నీకు మామూలుగా సీట్ రాదు కాబట్టి సిఎస్ వేరే ఏదో మేజర్ పెట్టి నేను పంపించేస్తాను టొరంటోకి. అయిపోయింది, ₹1,00,000 తీసుకుంటా, నేను పంపించేసాను. నేను అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోతావు సరే. నీకు నేను ముందే రాదన్నాను అనుకో, నువ్వు వెళ్ళిపోతావు, నా దగ్గర రావు కదా. టొరంటోలో సిఎస్ నీకు రాదు, వాటర్లూలో లేదు, మారడానికి కుదురుద్దానని అనుకో, నువ్వు ఉంటావు. ఇది అన్ని చోట్ల జరుగుతున్న మోసమే. ఇది పోనీ పూర్తిగా మీకు తెలుసుకుందాం అంటే మీ వల్ల అవ్వదు. నెట్లో డిఫరెంట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ఇది ఉంటుంది. అంత రీసెర్చ్ చేసి అంత నాలెడ్జ్ కానీ దానికి మెయిల్స్ పెట్టడం ఇదంతా అవ్వదు. సో అందువల్ల చాలామంది విద్యార్థులు ఇలా మారచ్చు అని చెప్పి ఎక్కువగా ఈ కెనడా, US ఇలాంటి దేశాలు పంపేస్తున్నారు. ఎందుకంటే కొన్ని కాలేజీల్లో కొన్ని మేజర్స్ అసలు డిమాండే ఉండదు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ ఉంది, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళడం కష్టం, బయోకెమిస్ట్రీకి వెళ్ళడం చాలా ఈజీ. మేబీ ఆక్స్ఫర్డ్ పెద్ద కాలేజీ, బట్ ఆ మేజర్ ఈజీ.
కాలేజీ పెద్దదే, ఎందుకని సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది ఎంట్రీ అడిగి. మరి అంతే ప్రెస్టీజియస్ కాలేజ్ ఉన్న ఎంఐటీఓ లేదా కాల్టెక్ లాంటి కాలేజీల్లోకి ఎలాంటి మేజర్ అయినా కష్టం వెళ్ళటం. ఎందుకని అన్ని కలిపి చూస్తాడు. ఇప్పుడు అప్లికేషన్ వస్తుందా, నువ్వు ఏ మేజర్ పెట్టావు అనేది పట్టించుకోడు. ఓవరాల్గా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్స్ 250 తీసుకుంటాడు అంతే. కాల్టెక్ అయితే, ఎంఐటీ అయితే 1100. అన్ని సమానంగా ఉంటాయి అప్లికేషన్స్. నువ్వు ఏ మేజర్ అన్నది మైండ్లో పెట్టుకోడు అసలు. నువ్వు రాస్తావు అంతే. ఆక్స్ఫర్డ్ అలా కాదు, నువ్వు పెట్టిన మేజర్కి తగ్గట్టుగా ఎగ్జామ్, తగ్గట్టుగా ఇంటర్వ్యూ. కంప్యూటర్ సైన్స్కి అయితేనేమో 40 మంది ఉంటారు కాంపిటీషన్ ఓసీటీకి. ఆ పక్కన ఉన్న హిస్టరీకో లేకపోతే బయోకెమిస్ట్రీకో లేకపోతే ఇంకో కాలేజీకి వచ్చి 10 మంది కూడా 5 కూడా ఉంటారు. నువ్వు ఆక్స్ఫర్డ్ హిట్ వచ్చింది అనుకో, నీకు అందులోను ఓకే వచ్చింది హ్యాపీ. బట్ బ్రాంచ్ బట్టి ఉంటుంది నీకు టఫ్నెస్. ఇప్పుడు ఇంపీరియల్ సిఎస్ డిపార్ట్మెంట్ ముట్టుకోలేము, చాలా చాలా టఫ్ ఉంటుంది. అదే ఇంపీరియల్లో చాలా బ్రాంచ్లు ఉంటాయి, ఈజీగా వస్తాయి. జియాలజీ అప్లై చేసిన జియో ఫిజిక్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రాంచ్ వైజ్ హ్యాండిల్ చేస్తున్నాడా, ఓవరాల్గా హ్యాండిల్ చేస్తున్నాడా అన్న నాలెడ్జ్ కావాలి మనకి. సింపుల్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ వర్సెస్ ఎంఐటీ. అప్లై చేసినప్పుడే దాని రిక్వైర్మెంట్స్ వేరు ఉంటాయి. ఒక్కొక్క కంట్రీ, మరి అదే యూకేలో కొన్ని కాలేజీల్లో మారిపోవచ్చు చూసి, మరి అదే ఒకటే కంట్రీ సేమ్ కంట్రీ మారిపోవచ్చు. ఇప్పుడు ఎడిన్బరా వెళ్ళో, స్కాట్లాండ్ వెళ్ళో, గ్లాస్గో వెళ్ళో మారడానికి ఫ్లెక్సిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది, మారచ్చు. మరి సేమ్ కంట్రీయే చూసామని అంటే కాలేజీ మీద అవగాహన ఉండాలి. ఇది మారచ్చు అని మనకి ఇంట్రెస్ట్ లేని కోర్సు అప్లై చేసి వెళ్ళకూడదు. కొన్ని కాలేజీలకి కావాలని చెప్పి మేము కంప్యూటర్ సైన్స్ కావాలన్నా కూడా ఫిజిక్స్ పెట్టి పంపుతాం మేమే, ఎందుకంటే 100% మారచ్చు. ఎందుకని మాకు తెలుసు, ఎందుకంటే ఆ కాలేజీలు అలాగే ఉంటాయి. ఇప్పుడు రైస్ యూనివర్సిటీ ఉంది, 200% మారచ్చు, రిస్ట్రిక్షన్ ఉంటుంది. హైలీ ప్రెస్టీజియస్ కాలేజ్ టెక్సాస్లో ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కాల్టెక్ ఉంది, అసలు మేజర్ ఎక్కలేదు. ఎంఐటీ ఉంది, స్టాన్ఫర్డ్ ఉంది, హార్వర్డ్ ఉంది, మేజర్తో ఏం పని లేదు. పెన్నీ ఉంది, ఏం ఇబ్బంది లేదు. ప్రిన్స్టన్ ఉంది, ఇబ్బంది లేదు. న్యూయార్క్ యూనివర్సిటీకి వెళ్తే మళ్ళీ రానివ్వడం, మారినవడం. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ మళ్ళీ, ఇది ప్రైవేట్దే, ఇది ప్రైవేట్దే. న్యూయార్క్ కూడా మారినవాడు మళ్ళీ. ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెళ్తే మారినవాడు యూజీలో, పీజీలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇట్లా మరి యూజీ ఫ్లెక్సిబిలిటీ వేరు, పీజీ ఫ్లెక్సిబిలిటీ వేరు. మరి అదో తలనొప్పి. యూజీలో మారడం కొన్ని కుదురుతాయి, కొన్ని పీజీ వాళ్ళు అయితే మళ్ళీ యూజీలో మారచ్చు కదా, పీజీలో అవ్వదు కదా అంటే అవ్వదు. ఇప్పుడు యూజీలో కంప్యూటర్ సైన్స్ అవ్వదు నార్త్ ఈస్ట్లో, బాస్టన్లో, అదే పీజీలో అవుతుంది. కంపారిటివ్లీ కొంచెం ఈజీ. ఇది కొంచెం అవగాహన ఉండాలి. అట్లాగా చైనా ఉందనుకో, వాళ్ళు మారినవారు. హాంకాంగ్ ఉందనుకో, కొన్ని కాలేజీల్లో కొన్ని మేజర్స్ని మారినేస్తారు. ఫైనాన్స్ మేజర్ చాలా డిమాండ్ ఎక్కువ ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ వెళ్ళటం ఈజీ, ఫైనాన్స్ మేజర్కి వెళ్ళరు అక్కడ, బికాజ్ డిమాండ్ ఎక్కువ. అది హాంకాంగ్ సిటీ కాబట్టి, అది ఫైనాన్షియల్ హబ్ కాబట్టి. అట్లాగే లండన్లో కూడా అంతే. సో ఇట్లా కాలేజీ టు కాలేజీ మారుతుంది. ఒకే దేశానికి ఒక రూల్ ఉండదు. మారినప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే స్టూడెంట్ అన్డిసైడెడ్ అయితే, అన్డిసైడెడ్ అంటే ఏం చదవాలో తెలియదు మనకి. సార్ నేను ఫైనాన్స్ అవుతున్నా తెలియదు, కంప్యూటర్ సైన్స్ అవుతున్నా తెలియదు, మ్యాథ్స్ అవుతున్నా తెలియదు అంటారు. అలాంటి వాళ్ళని చాలా కేర్ఫుల్గా 100% మారడానికి అవకాశం ఉన్న కాలేజీ చూసి పంపిస్తాం. సో దట్ అటు వెళ్ళిన తర్వాత అటు మారతాడు. అది ముందే తెలియాలి. ఇన్ని వందల కాలేజీల మీద ఏ కాలేజీ ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంది ఏంటి అన్నది తెలుసుకుని చేయగలిగి పంపిస్తే స్టూడెంట్కి ఇబ్బంది ఉండదు. ఇంత నాలెడ్జ్ ఉన్న వాడు చూసి పంపించాలంటే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు తీసుకుంటాడు కదా. అంత అవసరం ఉండదు. ఏ ఐడిపికు ఏదో కన్సల్టెన్సీకి పోతే రూపాయికి వచ్చేలాగా పంపేస్తాడు. అంతే కదా. ఆబ్వియస్గా మోర్ నాలెడ్జ్ ఉన్నవాడు మోర్ వాడు టైం స్పెండ్ చేయాలి కదమ్మా. ఇప్పుడు నేను నీతో స్పెండ్ చేయాలంటే ఇట్స్ టైమే కదా, నాకు వర్తే కదా. అవునా కదా, నువ్వే చెప్పు. ఫర్ మీ నాకు ఎక్కువ, నేను ఎన్నో 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ రోజుకి ఇప్పటికి 5 గంటలు చదివితే నాకు అంత నాలెడ్జ్ ఉంది. అంత నాలెడ్జ్ నాకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా నాకు ప్రతి 10 నిమిషాలు పావు గంట కూడా నాకు వాల్యూ కదా. అటువంటిప్పుడు ఆబ్వియస్గా నీకు అలాంటి వాడి దగ్గర సజెషన్ తీసుకోవాలంటే నీకు నొప్పే మరి, అంతే కదా. సో మారచ్చు, బట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మారే అవకాశం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.